ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో నెగ్గింది. బల పరీక్ష అనంతరం రాజ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అధికార కూటమికి చెందిన 11 మంది సభ్యులతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. వారిలో తాజా మాజీ సీఎం చంపై సోరెన్ కూడా ఉన్నారు. అయితే హేమంత్కు ఈడీ జలకిచ్చింది. ఆయన విడుదలపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. భూకుంభకోణం కేసులో ఈ ఏడాది జనవరి 31న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ అరెస్టుకు ముందే సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో చంపై సోరెన్ ఫిబ్రవరి 2న సీఎం పదవి చేపట్టారు. ఈడీ అరెస్టు తర్వాత హేమంత్ సోరెన్ జైలుకెళ్లారు. ఇటీవల హేమంత్ సోరెన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన సోరెన్ సీఎంగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అయితే హేమంత్ సోరెన్కు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధమని ఈడీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా తప్పేనని కేంద్ర ఏజెన్సీ తన పిటిషన్ను త్వరగా విచారించాలని కోర్టును కోరింది. సుప్రీంకోర్టు ఈడీ పిటిషన్పై విచారణ జరిపితే ఎలాంటి తీర్పు ఇస్తుందని ఉత్కంఠభరితంగా మారింది.